హాయ్ ఫ్రెండ్స్, మూవీ మిక్స్టేప్కి స్వాగతం. ఈ రోజు మనం క్రైమ్ థ్రిల్లర్స్ గురించి మాట్లాడబోతున్నాం. క్రైమ్ థ్రిల్లర్స్ అనేవి చాలా మందికి ప్రత్యేకంగా ఇష్టమైన జానర్. వీటిలో వచ్చే ఉత్కంఠభరితమైన కథలు, మిస్టరీ, సస్పెన్స్ అన్నీ మనల్ని కథలోకి నెట్టేస్తాయి. ప్రతి సీన్లో కొత్త మలుపులు, ప్రతి ఎపిసోడ్లో కొత్త ట్విస్ట్లు ఉంటాయి. మనసును దడపెట్టే సన్నివేశాలు, ఎవరూ ఊహించని పరిణామాలు అన్నీ కలిపి వీటిని మరింత ఆసక్తికరంగా మారుస్తాయి. ఒకసారి చూడడం మొదలుపెడితే మళ్లీ ఆగడం చాలా కష్టం అవుతుంది. ఈ క్రైమ్ థ్రిల్లర్స్ చూస్తున్నప్పుడు మనం కూడా ఆ ఇన్వెస్టిగేషన్లో భాగమైపోతాం. ఇప్పుడు మనం ఇలాంటి 3 అద్భుతమైన క్రైమ్ థ్రిల్లర్స్ గురించి మాట్లాడుకుందాం. ఇవి అమెజాన్ ప్రైమ్లో అందుబాటులో ఉన్నాయి. ముందుగా మనం వడండి ద ఫేబల్ ఆఫ్ విలోని గురించి మాట్లాడుకుందాం. ఈ సిరీస్లో 19 నుండి 20 ఏళ్ల యువతి కన్యాకుమారి ఔట్స్కర్ట్స్లోని మర్డర్ గురించి ఉంది. సి వివేక్ పాత్రలో ఎస్ జయసూర్య అద్భుతంగా నటించారు. ఈ సిరీస్ మొత్తం సస్పెన్స్తో నిండిపోయి ఉంటుంది. కథలో ఉన్న ప్రతి ఒక్క ట్విస్ట్, మలుపులు మనల్ని కూర్చోనివ్వవు. నటనలో ఎస్ జయసూర్య, లైలా మరియు ఇతర సపోర్టింగ్ యాక్టర్స్ మంచి ప్రదర్శన ఇచ్చారు. ఇది ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. ఇది 18+ కంటెంట్ కాబట్టి ప్లీజ్ డోంట్ వాచ్ విత్ ఫ్యామిలీ. నెక్స్ట్ వన్ ఇన్ ద లిస్ట్, సుసల్ ద వాటిక్స్. సుసల్ కూడా ఒక ముస్తీ క్రైమ్ థ్రిల్లర్. పుష్కర్, గాయత్రి డైరెక్ట్ చేసిన ఈ సిరీస్లో మోడ్రన్ స్టోరీకి ఫోక్ టేల్స్ మరియు మైథాలజీని బ్లెండ్ చేశారు. చిన్న పట్టణ పోలీస్ కాపలా కత్తిర్ మయానా కొల్లై సమయంలో కనిపించని యువతి గురించి పరిశోధిస్తాడు. ఈ సిరీస్లో సస్పెన్స్ అండ్ చాలా ట్విస్ట్లు ఉంటాయి. నటన, విజువల్స్ అన్నీ అద్భుతంగా ఉన్నాయి. కత్తిర్, శ్రియా రెడ్డి, ఐశ్వర్య రాజేష్ మరియు ఇతర నటుల నటన అద్భుతంగా ఉంది. ఇది ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. అండ్ ఇది 18+ కంటెంట్ కాబట్టి ప్లీజ్ డోంట్ వాచ్ విత్ ఫ్యామిలీ. లాస్ట్ వన్ ఇన్ ద లిస్ట్, ద హార్డ్. చివరగా మనం ద హార్డ్ గురించి మాట్లాడుకుందాం. సీరియల్ కిల్లర్ కథలను చూపించడంలో ఇది ఒక మాస్టర్ పీస్. సొసైటీలోని లూప్ హోల్స్ గురించి కూడా ఈ సిరీస్ టచ్ చేసింది. కథలోని ప్రతి మలుపు, ప్రతి ట్విస్ట్ మనలను కుర్చీ చివరకే నెట్టేస్తాయి. కథంతా చాలా గ్రిప్పింగ్గా ఉంటుంది. ఏ సిరీస్లో సీరియల్ కిల్లర్ పాత్రని విజయ్ వర్మ అద్భుతంగా పోషించారు. సోనాక్షి సిన్హా కూడా తన పాత్రలో తన పర్ఫార్మెన్స్తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. కథలోని సోషియల్ మెసేజ్లు, కుల వ్యవస్థ, లింగ భేదం, డౌరీ వ్యవస్థ వంటి విషయాలను బాగా చూపించారు. ఈ సిరీస్ మీకు తప్పకుండా నచ్చుతుంది అని నేను సజెస్ట్ చేస్తున్నాను. ఈ వెబ్ సిరీస్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. అండ్ ఇది కూడా 18+ కంటెంట్ కాబట్టి ప్లీజ్ డోంట్ వాచ్ విత్ ఫ్యామిలీ. ఇవి ఫ్రెండ్స్ మనం సజెస్ట్ చేస్తున్న అద్భుతమైన క్రైమ్ థ్రిల్లర్స్. మీకు ఈ సిరీస్లు తప్పకుండా నచ్చుతాయని అనుకుంటున్నాను. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వెబ్ సిరీస్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్లో చెప్పండి. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన సినిమా సజెషన్స్ కోసం బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ.